మేషరాశి వారికి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. గురువు యొక్క అనుకూలత వల్ల వీళ్ళు మంచి మార్కులు తీయడం అనేది ఉంటుంది. మంచి పేరు కూడా వీళ్ళు తీస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే 2026 సంవత్సరంలో వీళ్ళకి ఇలాంటి ఈఎన్టీ సమస్యలు అంటే చెవు, అదేవిధంగా వచ్చేసి ముక్కు, గొంతు, కళ్ళు, పెదాలు, పంటి సమస్యలు, తలనొప్పి, వీటి పరంగా వచ్చేసి ఈ హెడ్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది 2026లో కూడా వచ్చిపోతూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి 2025 నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. కొందరికి 26 నుంచి కూడా కొద్దిగా రావడం ఉంటుంది. కాబట్టి కొద్దిగా చూపించుకోవడం అనేది కొద్దిగా జాగ్రత్తల యొక్క అంటే డాక్టర్ల యొక్క సలహాలు తీసుకోవడం కూడా మంచిది. తర్వాత కొద్దిగా ఈ యొక్క కడుపులో మంట, గ్యాస్ ప్రాబ్లము, ఈ పిక్కల భావన కొద్దిగా పెయిన్స్ రావడం కూడా కొద్దిగా వీళ్ళకి మేషరాశి వారికి చూపిస్తూ ఉంది. వీటి పరంగా కొద్దిగా చేసి డాక్టర్ సలహాలు తీసుకోవడం కొద్దిగా మంచిది. ఆరోగ్యపరంగా మీరు చేసే ఆహారం తీసుకోవడం వల్ల కూడా హెల్త్ పరంగా వచ్చే సమస్యలు మీరు బయటపడతారు. వృత్తి తీసుకున్నట్లయితే వ్యాపారస్తులకు చాలా వరకు కూడా బాగుంటుంది. వ్యాపారస్తుల వారికి చాలా వరకు కూడా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు కూడా బాగుంటుంది. అంటే ఇక్కడ ఉద్యోగస్తులు అనేది ఇక్కడ ఎవరైతే వచ్చేసి ఉద్యోగస్తులు ఉంటారో పై అధికారులతో చిన్నపాటి ఒత్తిడి అనేది కొద్దిగా ఇక్కడ ఉంటుంది. ఆదాయం అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. రావాల్సింది మీకు ఎక్కువ ఆదాయం రావాల్సింది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు వచ్చేసి వ్యాపారం బాగుంటుంది, కానీ వీళ్ళు ముందుగానే వచ్చేసి ఏదో ఒకటి లోన్ ద్వారా తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క వచ్చే ధనమంతా కూడా ఆ లోన్స్కి ముందుగా వచ్చేసి మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా మీకు చేతులు నిలబడదు. కానీ మంచి వ్యాపారం, ఉద్యోగస్తులు కూడా చాలా వరకు కూడా ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటుంది. అది కూడా ఒక 40 years తర్వాత అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చేసి వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళకి మంచి అభివృద్ధిలోకి రావడం అనేది ఇక్కడ కొద్దిగా చూపిస్తూ ఉంది. ఇక్కడ స్థానచలనం అనేది 2025 సంవత్సరం నుంచి కూడా కొద్దిగా స్థానచలనం చేసి జరగాలని ఉంది. స్థానచలనం అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా చేసి 2025 నుంచి చూపిస్తూ ఉంది. కొందరు ఈ సంవత్సరంలో కొద్దిగా కొందరు వచ్చేసి మారేదానికి ఆస్కారం కూడా కొందరికి మనకి ఇక్కడ చూపిస్తాము. వివాహం గురించి మరో వీడియోలో మీకు తెలియజేస్తాం.